Hello everyone, welcome to Telugu One Academy. Today we are going to learn about biotechnology add-ons. What exactly these add-ons mean? That is, I'm sorry to say that I have left few important topics in the field of biotechnology. I just to collaborate all those biotechnology topics in this slide so that you will not miss any topic. మీరు ఎటువంటి టాపిక్ని కూడా మిస్ చేయలేకుండా బయోటెక్నాలజీ పరంగా నేను మీకు కంటెంట్ ఇచ్చేందుకే ఈ యొక్క ఎక్స్ట్రా క్లాస్ అనేది బయోటెక్నాలజీ వాళ్ళ కోసం యాడ్ చేయడం జరిగింది. సో ఫస్ట్ మనకి డిఎన్ఏ ఆర్ఎన్ఏకి మధ్యలో డిఫరెన్స్ ఏంటి, వాటి యొక్క అప్లికేషన్ ఏంటి, డిఎన్ఏలో టైప్స్ ఎన్ని, ఆర్ఎన్ఏలో టైప్స్ ఏంటి, వాటి గురించి కూడా ఒకసారి తెలుసుకుందాం. సో ఫస్ట్ వాట్ ఎగ్జాక్ట్లీ డస్ డిఎన్ఏ మీన్? డిఎన్ఏ అంటే డిఆక్సిరిబో న్యూక్లిక్ యాసిడ్ అండ్ ఈస్ ఎ న్యూక్లిక్ యాసిడ్ దట్ ఫంక్షన్స్ యాజ్ ఒరిజినల్ బ్లూ ప్రింట్ ఆఫ్ సింథసిస్ ఆఫ్ ప్రోటీన్స్. ఏంటంటే మన బాడీలో ప్రొడ్యూస్ అయ్యే ప్రతి ప్రోటీన్కి డేటా ఎక్కడి నుంచి వస్తుందండి? డిఎన్ఏ ద్వారా వాటికి డేటా వస్తుందన్నమాట. ఈ ప్రోటీన్ సింథసిస్ చేయాలి, ఈ టైంలో ఇలా ఉండాలి అని చెప్పేసి. డిఎన్ఏ కంటైన్స్ షుగర్ డిఆక్సిరిబోస్. ఏమేమి ఉంటాయండి డిఎన్ఏలో? షుగర్ ఉంటుంది. ఏ షుగర్ అది? డిఆక్సిరిబోస్ అనే షుగర్ ఉంటుంది. తర్వాత ఫాస్ఫేట్స్ ఉంటుంది అండ్ యునిక్ సీక్వెన్స్ ఆఫ్ నైట్రోజనస్ బేస్. ఏం బేసెస్ ఉన్నాయి? నైట్రోజనస్ బేసెస్ డిఎన్ఏలో 4 ఉంటాయండి. అడినైన్, గ్యూనైన్, సైటోసైన్ అండ్ థయామిన్. అడినైన్, గ్యూనైన్, సైటోసైన్ అండ్ థయామిన్ అనేటివి మీ యొక్క డిఎన్ఏ. మామూలుగా డిఎన్ఏ అని చదివే టైంలో మీరు జీన్ అని వింటారు, క్రోమోజోమ్ అని వింటారు, అన్నీ వింటారు. అయితే ఈ జీన్ ఏదైతుందో డిఎన్ఏలో ఒక సమూహాన్ని జీన్ లేదా జీన్ పూల్ అంటూ ఉంటాం. మరి క్రోమోజోమ్ అంటే ఏంటి? ఈ జీన్స్ అనేది చాలా కాంప్లికేటెడ్ అండి. డిఎన్ఏ అనేది చాలా చాలా కాంప్లెక్స్గా ఉంటుంది. ఇలా ఈ డిఎన్ఏ అంతా కూడా దగ్గరగా చేసి పెట్టడాన్నే మనం ఏమంటామండి? క్రోమోజోమ్ అంటాం. ద డిఎన్ఏ మాలిక్యూల్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ లాంగ్, చాలా పొడుగ్గా ఉంటాయి. అండ్ హెన్స్ వితౌట్ రైట్ ప్యాకింగ్ దే కెనాట్ ఫిట్ ఇన్ టు ద సెల్స్. అవి సెల్లోకి ఇమడలేవు. సో thus DNA is tightly coiled to produce a formation referred to as chromosomes. ఏంటండి? క్రోమోసోమ్స్ అంటాం. డిఎన్ఏ యొక్క టైట్ ప్యాకింగ్ సెల్ లోపల పెట్టేందుకు వాడేదాన్నే క్రోమోసోమ్స్ అంటాం. అలాంటి క్రోమోజోమ్ పేర్స్ ఎన్ని ఉన్నాయండి? 23 పేర్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ అనేటివి మన హ్యూమన్లో ఉంటాయి. ఇతర జంతువులకి వాటి యొక్క క్రోమోజోమ్ నెంబర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. Every chromosome has a single DNA molecule. In humans, there are 23 pairs of chromosomes that are present within the nucleus of the cell. మళ్ళీ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, డిఎన్ఏలో ఏమేమి ఉంటున్నాయి? నైట్రోజనస్ కాంపౌండ్ ఉంటుంది, ఫాస్ఫేట్ ఉంటుంది, అలాగే డిఆక్సిరిబోస్ షుగర్ కూడా ఉంటుంది. నైట్రోజన్ కాంపౌండ్స్లో అడినైన్, గ్యూనైన్, సైటోకైన్ అండ్ థయామైన్. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్, వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిఎన్ఏ? డిఎన్ఏలో టైప్స్ ఎన్ని రకాలంటే జేడిఎన్ఏ, ఓకే. ఆ తర్వాత ఏడిఎన్ఏ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఫౌండ్ అట్ ఏ హ్యూమిడిటీ ఆఫ్ 75% ఇన్ ద ఎన్వైరన్మెంట్ వేర్ దేర్ ఈస్ ఎ హయ్యర్ సాల్ట్ కాన్సన్ట్రేషన్ ఆర్ అయానిక్ కాన్సన్ట్రేషన్ సచ్ యాజ్ పొటాషియం, సోడియం అండ్ ఎక్కువగా ఉన్నటువంటి ప్రదేశాల్లో ఉంటుందండి. ఇన్ ఎ స్టేట్ ఆఫ్ డిహైడ్రేషన్ ఇట్ ఎండ్యూస్ దట్ form contains 11 nucleotide pairs with a rise of 2.56 Armstrong vertically per base pair. It has broadest helical diameter among its DNA forms. The DNA which is a typical helix as it is right-handed, which in the rotation of 37.7 degree per base pair. Scientific terminology friends. Know the basic content of DNA, ఎస్పెషల్లీ గ్రూప్ 1 వాళ్ళకండి. మీకు కేవలం డిఎన్ఏలో టైప్స్ తెలిస్తే చాలు, దాంట్లో మేజర్ తెలిస్తే చాలు. మరియు నెక్స్ట్ వచ్చేసి డిఎన్ఏ బి అండి, డబుల్ హెలికల్ మోడల్ ఏదైతే ఉందో ఇలాంటివి ఇంపార్టెంట్ తెలిస్తే చాలు. డబుల్ హెలికల్ మోడల్ ఏదైతే వాట్సన్ క్రిక్ గారు మనకి డిఫైన్ చేశారో, మనం ఇంతకుముందు డయాగ్రామ్లో చూసినటువంటి డబుల్ హెలికల్ మోడల్ చూడండి. డిఎన్ఏ వచ్చేసి డబుల్ హెలికల్ మోడల్ అంటాం దీన్ని. ఇలా ఆర్ఎన్ఏ వచ్చేసి సింగిల్ ఉంటుంది. చూడండి, సింగిల్ ఉంటుంది ఆర్ఎన్ఏకి. ఆర్ఎన్ఏ గురించి కూడా నేను చెప్తాను. రైబో న్యూక్లిక్ యాసిడ్, ఇది డిఆక్సిరిబోస్ న్యూక్లిక్ యాసిడ్ డిఎన్ఏ అంటే. మరి ఆర్ఎన్ఏకి డిఎన్ఏకి ఒకటే ఒక టర్మ్ తేడా ఉంటుందండి. దట్ ఈస్ ఆర్ఎన్ఏలో మీకు యురాసిల్ అనేది వస్తుంది, కానీ డిఎన్ఏలో థయామిన్ అనేది వస్తుంది. మిగతా అన్ని అడినైన్, గ్యూనైన్ అండ్ సైటోసిన్ అనేది 3 సేమ్. ఏజీసీ
ఏజీసీ అనేది సేమ్, లాస్ట్ 2 కాంపౌండ్స్ చేంజ్ అవుతాయి. ఈ డబుల్ హెలికల్ స్ట్రక్చర్ ఏదైతే కనిపిస్తుందో ఫ్రెండ్స్ మనకి, అది డిఎన్ఏ బి అనే దాని యొక్క స్ట్రక్చర్ అనమాట. చూడండి, ఈ పాయింట్ ఒక్కటి రాసుకోండి, డిఎన్ఏ బి అనే దాని యొక్క స్ట్రక్చర్. నెక్స్ట్ సిడిఎన్ఏ అండి, సిడిఎన్ఏ, ఆ తర్వాత లాస్ట్ డిఎన్ఏ వచ్చేసి డిడిఎన్ఏ. అబ్జర్వ్ రేర్లీ అండ్ ఎక్స్ట్రీమ్ వేరియంట్, 8 base pairs and tightly negatively from helical axis and axial rise if about 3.03 degree Armstrongs. అంత అవసరం లేదు, జస్ట్ డిఎన్ఏలో మీరు రకాలు తెలుసుకొని డిఎన్ఏ ఏ, బి, సి అండ్ డి, అందులో మీకు డిఎన్ఏ బి గురించి తెలవాలి, బికాజ్ ఇట్ వాజ్ ద డబుల్ హెలికల్ స్ట్రక్చర్ విచ్ వాజ్ షోన్ బై వాట్సన్ అండ్ క్రిక్. ఇది ఒక్కటి తెలుసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. Next, last but not least DNA, that is DNA Z, found in environment which is highly salty concentration. Okay, last DNA is DNA Z. Next kellam. Next enti ante ribonucleic acid, that is your RNA. RNA is a nucleic acid which is directly involved in a ప్రోటీన్ సింథసిస్. సో ఫ్రెండ్స్, ప్రోటీన్ సింథసిస్ ఎవరు చేస్తారు అని మీకు క్వశ్చన్ వస్తే డిఎన్ఏ చేస్తుందా? డిఎన్ఏలో కేవలం మీకు ప్రోటీన్ సింథసిస్ చేయాల్సినటువంటి డేటా లేదా బ్లూ ప్రింట్ మాత్రమే ఉంటుంది. కానీ ప్రోటీన్ సింథసిస్ చేయడానికి మీకు ట్రిగ్గర్ చేసేది ఏది అంటే, దట్ ఈస్ యువర్ ఆర్ఎన్ఏ విల్ డూ ద ప్రోటీన్ సింథసిస్. రైబోన్యూక్లిక్ యాసిడ్ ఈజ్ ఇంపార్టెంట్ న్యూక్లియోటైడ్ విత్ లాంగ్ చైన్స్ ఆఫ్ న్యూక్లిక్ యాసిడ్ present in all living cells. Its main role is to act as a messenger conveying instructions from DNA for controlling the protein synthesis. ఏం చేస్తుందండి, డిఎన్ఏ నుంచి ఇన్ఫర్మేషన్ లాక్కొని మనకి ఎవరికి సెల్స్కి పంపిస్తుంది, అయ్యా ఈ సెల్ నువ్వు ప్రోటీన్ ప్రొవైడ్ చేయి, తొందరగా నువ్వు తయారు చేయకపోతే ఏదో ఒక వ్యాధి వస్తూ ఉంటుంది అన్నట్టు చెప్తూ ఉంటుంది అనమాట. సో ఆర్ఎన్ఏ వర్క్ ఏంటంటే మెసేజ్ పంపివ్వడం. ఆర్ఎన్ఏ సరిగ్గా పని చేయకపోతే, మెసేజ్ వెళ్ళకపోతే మీకు ప్రోటీన్ సింథసిస్ కాకుంటే you will be suffering from some or other diseases. RNA contains sugar ribose. మనం డిఆక్సిరిబోస్ ఉన్నాయండి షుగర్ మనకి డిఎన్ఏలో, దీంట్లో షుగర్ రైబోస్, నెక్స్ట్ ఫాస్ఫేట్స్ ఉంటాయి. ఆ తర్వాత మీకు చెప్పాను కదండి, ఇందులో యురాసిల్ అనే ఒక కాంపౌండ్ ఒకటి న్యూ కాంపౌండ్. ఓకే, డిఎన్ఏ అండ్ ఆర్ఎన్ఏ షేర్ న్యూట్రోజెనిసిస్ బేస్ ఏజీసీ, దట్ ఈస్ అడినైన్, గ్వెనైన్ అండ్ సైటోకైన్ అనేటివి కామన్ ఉంటాయి. ఒక ఇందులో యురాసిల్ ఉంటుంది, అందులో థైమిన్ ఉంటుంది. ఓకే, థైమిన్ ఈజ్ యూజువల్లీ ఓన్లీ ప్రజెంట్ ఇన్ డిఎన్ఏ అండ్ యురాసిల్ ఈజ్ ఓన్లీ ప్రజెంట్ ఇన్ ఆర్ఎన్ఏ. గుర్తుపెట్టుకోవాలి, థైమిన్ టీడీఆర్యు. ఓకే, ఆర్యు, యురాసిల్ ఏముంటుంది, ఎందులో ఉంటుంది, ఆర్ఎన్ఏలో ఉంటుంది. డిఎన్ఏలో ఏముంటుంది, మీకు వచ్చేసి థైమిన్ ఉంటుంది. నెక్స్ట్, వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్ఎన్ఏ? ఆర్ఎన్ఏలో మీకు టీఆర్ఎన్ఏ, ఎంఆర్ఎన్ఏ, ఆర్ఆర్ఎన్ఏ, ఎస్ఎన్ఆర్ఎన్ఏ, ఇవే మీకు ఇంపార్టెంట్ ఆర్ఎన్ఏస్ మై ఫ్రెండ్స్. యూ కెన్ పాస్ అండ్ రీడ్. సో ఫస్ట్ ఈస్ ద నేమ్ టీఆర్ఎన్ఏ ట్రాన్స్ఫర్ stands for the transfer RNA or tRNA carries amino acids to ribosomes while translation. ఓకే, ట్రాన్స్లేషన్ అంటే ఏంటంటే మీరు జనరేషన్కి మీరు ఒక డేటా అనేది ట్రాన్స్ఫర్ చేస్తున్నారు, దట్ ఈస్ కాల్డ్ ట్రాన్స్లేషన్. మెసెంజర్ ఆర్ఎన్ఏ ఆర్ ఎంఆర్ఎన్ఏ ఎన్కోడ్స్ అమైనో యాసిడ్ సీక్వెన్స్ టు పాలీపెప్టైడ్స్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఆర్ఎన్ఏ గురించి. వీటిని మాత్రం మీరు ఖచ్చితంగా అన్నీ చదవాలి. డిఎన్ఏ టైప్స్ వదిలేసినా కానీ ఆర్ఎన్ఏ టైప్స్ మాత్రం గుర్తుపెట్టుకోవాలి. The ribosomal RNA or rRNA produces ribosomes with ribosomal proteins that are organelles responsible for the translation of mRNA. The small nuclear RNA forms the complexes along with proteins which are utilized in RNA process in eukaryotes. Okay, ఇవన్నీ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ మై ఫ్రెండ్స్. ఇఫ్ యు ఆర్ డన్ యువర్ బేసిక్ సైన్స్, దిస్ ఈజ్ వెరీ యూస్ఫుల్. నౌ ఇప్పుడు మనము డిఎన్ఏకి మరియు ఆర్ఎన్ఏకి గల మేజర్ డిఫరెన్సెస్ ఏంటో ఒకసారి చూద్దాం. So this is deoxyribose, this is ribonucleic acid. It occurs inside the nucleus of cell and some cell organelles, but in plants it is present in mitochondria. RNA ఏంటండి, సైటోప్లాజంలో ఉంటుంది. ఇందులో it is present in the cytoplasm of the cell, but it is very little found in nucleus. న్యూక్లియస్లో చాలా తక్కువ క్వాంటిటీలో ఉంటుంది, కానీ డిఎన్ఏ మాత్రం అధిక మొత్తంలో ఉంటుంది. డబుల్ స్టాండర్డ్, సింగిల్ స్టాండర్డ్ హెలికల్, హ్యావింగ్ షార్టర్ చైన్స్ ఆఫ్ న్యూక్లియోటైడ్స్, హ్యావింగ్ లాంగ్ చైన్స్ ఆఫ్ న్యూక్లియోటైడ్స్. ఇది డబుల్ స్టాండర్డ్ అని చెప్పాం కదండి, ఇలా. ఇది సింగిల్ స్టాండర్డ్. ఇట్ స్టోర్స్ అండ్ ట్రాన్స్ఫర్ జెనెటిక్ ఇన్ఫర్మేషన్ టు జనరేట్ న్యూ సెల్స్ అండ్ ఆర్గానిజమ్స్. స్టోర్ చేసుకుంటుంది, ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఇట్ ఈస్ యూస్ టు ట్రాన్స్ఫర్ జెనెటిక్ కోడ్ ఫ్రమ్ న్యూక్లియస్
to ribosome to make protein and carries DNA blueprints గైడ్లైన్స్ ఫాలో అవుతుందంటే ఇక్కడ నుంచి మీకు ఇచ్చేటువంటి మెసేజ్లన్నీ కూడా ఆర్ఎన్ఏ ఇస్తుంది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. డిఫరెన్సెస్ బిట్వీన్ డిఎన్ఏ ఆర్ఎన్ఏ ఇస్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ నైట్రోజనస్ బేసెస్లో మీకు చెప్పాను, ఇందులో థయామిన్ ఉంటుంది, ఇందులో యురాసిల్ ఉంటుంది. ఇది ఒకటి మేజర్ డిఫరెన్స్. డిఎన్ఏ ఇస్ సెల్ఫ్ రెప్లికేటింగ్, తనని తాను రెప్లికేట్ చేసుకుంటుంది. ద సింథసిస్ ఫ్రమ్ డిఎన్ఏ వెన్ నీడెడ్, మనం డిఎన్ఏ నుంచి ఆర్ఎన్ఏ కూడా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. 2 nucleotide strands consisting of phosphate, 5 sugar and 4 nitrogenous bases. ఇందులో కూడా అంటే అండి 5 కార్బన్ షుగర్ బేసెస్, 4 నైట్రోజనస్, ఫాస్ఫేట్, కానీ ఇక్కడ సింగిల్ స్టాండర్డ్. నెక్స్ట్ లాంగర్ పాలిమర్ షేర్, షార్టర్ పాలిమర్. హెలికల్ జామెట్రీ in the form of A, more resistance to damage by ultraviolet rays. మామూలుగా ఇది డ్యామేజ్ అవుతుందండి అల్ట్రావైలెట్ రేస్తో మీ డిఎన్ఏ అనేది, కానీ ఆర్ఎన్ఏ అనేది అంత ఈజీగా డ్యామేజ్ కాదనమాట. బికాస్ డిఎన్ఏలో మీకు డాటానే ఉందండి. మీకు డాటాని యూజ్ చేయడం తెలియకపోతే ఏం లాభం చెప్పండి. ఆ డాటాని యూజ్ చేసినాం తెలిసినటువంటి ఏకైక కాంపౌండ్ ఏమైనా ఉందంటే దట్ ఈజ్ యువర్ ఆర్ఎన్ఏ. రెగ్యులర్ హెలికల్ విత్ ఇట్ ఈస్ స్పైరల్లీ ట్విస్టెడ్, ఇట్ ప్రొడ్యూసెస్ సెకండరీ హెలికల్ ఆర్ సూడో హెలికల్. అంత ఎగ్జాక్ట్గా హెలికల్లో ఉండదు. Stranded may get folded at places. Occurs in the form of chromosomes, occurs in ribosomes or forms association with ribosomes. Next, after melting its regeneration is slow. మామూలుగా పాడైతే అంత తొందరగా మీ డిఎన్ఏ అనేది రికవర్ కాదండి, కానీ ఇందులో రికవరీ అనేది ఈజీ. లైఫ్ ఆఫ్ డిఎన్ఏ is long. The life is short. Some RNAs have very shorter life, but some have longer. But in all, life is short. 2 types, ఇంట్రాన్యూక్లియర్, ఎక్స్ట్రాన్యూక్లియర్ ఉంటుంది. 4 types ఉన్నాయండి, ఎంఆర్ఎన్ఏ, టీఆర్ఎన్ఏ అండ్ ఆర్ఆర్ఎన్ఏ. ఆ తర్వాత ఎస్ఎన్ఆర్ఎన్ఏ ఉంది. ద క్వాలిటీ ఆఫ్ ఆర్ఎన్ఏ ఫర్ సెల్ ఈజ్ వేరియబుల్. క్వాలిటీ ఆఫ్ డిఎన్ఏ అనేది ఫిక్స్ ఉంటుందండి. మామూలుగా ఎంత క్వాంటిటీ ఉందనేది డిఎన్ఏ ఫిక్స్ ఉంటుంది. సో ఇది సింపుల్ డయాగ్రామెటికల్ రిప్రజెంటేషన్ వాట్ ఈస్ కామన్ బిట్వీన్ డిఎన్ఏ అండ్ ఆర్ఎన్ఏ అండ్ వాట్ ఈస్ డిఫరెన్స్. ఇందులో రైబోస్ షుగర్, దీంట్లో డిఆక్సిరిబోస్ షుగర్, ఇది డబుల్ స్టాండర్డ్, ఇది సింగిల్ స్టాండర్డ్. దీనిలో థయామిన్, దీంట్లో యురాసిల్. కామన్ ఏంటి అండి అడినైన్, గ్యూనైన్ అండ్ సైటోకైన్, ఫాస్ఫేట్ మరియు న్యూక్లిక్ యాసిడ్ అనేది కామన్. నెక్స్ట్ మై ఫ్రెండ్స్, ఇప్పుడు మనం నేర్చుకోబోయే టాపిక్ ఏంటంటే దాని పేరే బయోపెస్టిసైడ్స్ అండి. బయోపెస్టిసైడ్స్ అంటే ఏంటంటే ఒక లివింగ్ ఆర్గానిజమ్స్ నుంచి తీసినటువంటి కాంపౌండ్స్లో పెస్టిసైడల్ నేచర్ అంటే చిన్న చిన్న పెస్ట్లను చంపేటువంటి తత్వం ఉంటే దాన్ని బయోపెస్టిసైడ్స్ అని సింపుల్గా అంటాం. Biopesticides are certain types of pesticides derived from such natural materials as animals నుంచి, plants నుంచి లేదా బ్యాక్టీరియా నుంచి తీసుకున్నటువంటి మినరల్స్లో. ఎగ్జాంపుల్ ఏంటంటే కెనోలా ఆయిల్ అనేది మరియు బేకింగ్ సోడా రెండు కూడా పెస్టిసైడల్ నేచర్ కలిగిన, అంటే హ్యావ్ పెస్టిసైడల్ అప్లికేషన్స్ ఆర్ కన్సిడర్డ్ టు బి బయోపెస్టిసైడ్ అని అర్థం అనమాట. ఒక ఆయిల్ నుంచి తీసినటువంటిది కానీ ఇంకా దేని నుంచి తీసిందైనా కూడా. మామూలుగా క్లాసెస్ ఆఫ్ బయోపెస్టిసైడ్స్, ఎన్ని రకాల బయోపెస్టిసైడ్స్ ఉన్నాయో నేర్చుకుందాం. సో మామూలుగా 3 రకాల బయోపెస్టిసైడ్స్ ఉంటాయండి. మొట్టమొదటిది బయోకెమికల్ పెస్టిసైడ్. ఓకే, బయోకెమికల్ ఆర్ నేచురలీ అకరింగ్ సబ్స్ట్రేట్స్ దట్ కంటైన్ పెస్ట్ బై నాన్ టాక్సిక్ మెకానిజం. ఏమవుతుందంటే కన్వెన్షనల్ పెస్టిసైడ్స్ బై కాంట్రాస్ట్ ఆర్ జనరలీ సింథటిక్ మెటీరియల్స్ దట్ డైరెక్ట్లీ కిల్ ఆర్ ఇనాక్టివేట్ ద పెస్ట్. Biochemical pesticides include substances that interfere with mating such as insect sexual pheromones as well as various scented plant extracts that attract the insect pest to ట్రాప్స్ అనమాట. మామూలుగా ఏంటండి మనము ఆ పెస్ట్లను అట్రాక్ట్ చేసేటువంటి కెమికల్స్ తయారు చేసి వాటిని ట్రాప్లోకి లాగడం అనమాట. సో దట్ ఈస్ వాట్ బయోకెమికల్ ఈజ్. ఓకే, నెక్స్ట్ మైక్రోబియల్ పెస్టిసైడ్స్. సెకండ్ టైప్ బయోపెస్టిసైడ్స్లో బయోకెమికల్ తర్వాత నెక్స్ట్ టైప్ ఏంటండి మైక్రోబియల్ పెస్టిసైడ్స్. కన్సిస్ట్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్, బ్యాక్టీరియా, ఫంగస్ లేదా వైరస్, ప్రోటోజోవా as an active ingredient. Microbial pesticide can control different kinds of pests, although each separate active ingredient is relatively specific for target pest. ఏంటండి వైరస్ని, బ్యాక్టీరియాని యూజ్ చేసి ఆయా
ఆయా పెస్ట్లను చంపడానికి వాడేదే మైక్రోబియల్ పెస్టిసైడ్స్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఆర్ ఫంగీ దట్ కంట్రోల్ సర్టెన్ వీడ్స్ అండ్ అదర్ ఫంగీ దట్ కిల్ స్పెసిఫిక్ ఇన్సెక్ట్స్. కొన్ని ఫంగస్లు ఉంటాయి, అవి కొన్ని స్పెసిఫిక్ ఇన్సెక్ట్స్ని చంపుతున్నాయి కాబట్టి వాటిని వాడుకోవాలి. ద మోస్ట్ వైడ్లీ యూజ్డ్ మైక్రోబియల్ పెస్టిసైడ్ సబ్స్పీసీస్ స్ట్రెయిన్స్ ఆర్ బ్యాసిలియస్ తురున్జెనిసిస్. అంటే బీటీ కాటన్ ఏదైతే ఉంటుంది కదండి, దానికి పురుగు పడితే ఆ పురుగు వెంటనే ఎప్పుడైనా ఆ ప్లాంట్ నుంచి చిన్న శాంపుల్ తిన్నా కూడా ఆ పురుగు వెంటనే చనిపోతూ ఉంటుంది. సో ఇలాంటి బ్యాక్టీరియాని వాడి ఒక ప్లాంట్ని ప్రొడ్యూస్ చేయడం, మెడిసిన్ని ప్రొడ్యూస్ చేయడం ద్వారా దాన్ని ఆ పురుగుని లేదా ఆ పెస్ట్ని నాశనం చేయడం. ఈచ్ స్ట్రెయిన్ ఆఫ్ బ్యాక్టీరియం ప్రొడ్యూస్ ఎ డిఫరెంట్ మిక్స్ ఆఫ్ ప్రోటీన్స్ అండ్ స్పెసిఫికలీ కిల్స్ వన్ ఆర్ ఫ్యూ రిలేటెడ్ స్పీసీస్. While some Bt ingredients control mother larvae found on the plants, other Bt ingredients are specific for larvae or flies and mosquitoes. The target insect species are determined whether the particular Bt produces a protein that is capable to bind to the larva gut receptor, thereby causing the insect larva to starve. ఏమంటున్నారండి, అన్ని రకాల బ్యాక్టీరియాలు అన్ని రకాల జంతువులకు పడవండి. ఒక బ్యాక్టీరియా ఒకటి లేదా రెండు రకాల ఇన్సెక్ట్స్కి మాత్రమే ఎఫెక్ట్ చేయగలదు. కాబట్టి ఈ ప్రాసెస్ ఎంత చేసినా కూడా రోజు రోజుకి కొత్త బ్యాక్టీరియాని తేవాలి, దాంట్లో పెట్టాలి. అయితే ఈ బ్యాక్టీరియా సక్సెస్ కూడా ఈ బ్యాక్టీరియా ఆయా ఇన్సెక్ట్స్ కడుపులోకి వెళ్ళి దాన్ని ఎఫెక్ట్ చేసినప్పుడే మనకి ఎఫెక్టివ్గా ఉంటుంది తప్ప, లేకుంటే ఆ యొక్క ఇన్సెక్ట్ కూడా అది పుట్టిన గుడ్లు ఉన్న స్టేజ్లోన, మధ్యలో పెరుగుతున్నటువంటి స్టేజ్లోనా లేదా పూర్తిగా అయినటువంటి స్టేజ్లోనా ఏదో ఒక స్టేజ్లోనే ఎఫెక్ట్ చేస్తుంది తప్ప ప్రతి స్టేజ్లో కూడా ఎఫెక్ట్ చేయలేదు. సో ఈ విధంగా దాంట్లోనే చిన్న నెగిటివ్ అనమాట. నెక్స్ట్ ప్లాంట్ ఇన్కార్పొరేటెడ్ ప్రొటాక్టెంట్స్. ప్లాంట్ ఇన్కార్పొరేటెడ్ ప్రొటాక్టెంట్స్ వచ్చేసి థర్డ్ టైప్ ఆఫ్ బయోపెస్టిసైడ్ ఆర్ పెస్టిసైడల్ సబ్స్టెన్సెస్ దట్ ప్లాంట్స్ ప్రొడ్యూస్ ఫ్రమ్ ద జెనెటిక్ మెటీరియల్ దట్ హ్యాస్ బీన్ యాడెడ్ టు ద ప్లాంట్. ఈ ప్లాంట్లోనే బయోటెక్నాలజీలో ఉన్న జెనెటిక్ ఇంజనీరింగ్ ద్వారా ఆ ప్లాంట్లో ఇన్సెక్ట్స్కి పాయిజనస్ అయిన సబ్స్టెన్స్ని ఇన్సర్ట్ చేసి పెడతాం. మనుషులకు ఎఫెక్ట్ పడదు, కానీ ఇన్సెక్ట్స్కి ఎఫెక్ట్ పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, సైంటిస్ట్ కెన్ టేక్ ద జీన్స్ ఆఫ్ బీటీ పెస్టిసైడల్ ప్రోటీన్ అండ్ ఇంట్రడ్యూస్ ద జీన్ ఇన్ టు ద ప్లాంట్స్ ఓన్. తద్వారానే మనకి బీటీ కాటన్ కానివ్వండి, బీటీ బ్రింజాల్ కానివ్వండి రావడం జరిగింది. The plant is intested of Bt bacterium manufactures the substances that destroy the pest. ఇటువంటి ప్లాంట్స్ని తినడం ద్వారా ఆ పెస్ట్ చనిపోతూ ఉంటుంది. వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఏంటి అండి? అడ్వాంటేజ్ ఏంటంటే లెస్ టాక్సిక్ దెన్ కన్వెన్షనల్ పెస్టిసైడ్స్. మామూలుగా మనం వాడేటువంటి పెస్టిసైడ్ చాలా పాయిజన్స్ అని మనుషులను కూడా ఎఫెక్ట్ చేస్తుంది, దానికంటే ఇవి లెస్ టాక్సిక్. ఓన్లీ టార్గెటెడ్ పెస్ట్ అండ్ క్లోజ్లీ రిలేటెడ్ ఆర్గానిజం. ఒక్కొక్క బయోపెస్టిసైడ్ ఒక్కొక్క పెస్ట్ని మాత్రమే టార్గెట్ చేస్తుంది, అన్ని జంతువులను చంపదు. కాబట్టి ఏమవుతుందండి, బ్రాడ్ స్పెక్ట్రమ్ లేకపోయేసరికి చిన్న చిన్న జంతువులు కంట్రోల్డ్గా మనం చంపేయవచ్చు, పెద్ద పెద్ద జంతువుల పైన ఎఫెక్ట్ కాదు. Biopesticides often are effective in very small quantities and often decompose quickly, resulting in lower exposure and largely avoiding pollution problems. చాలా తక్కువ లైఫ్ టైం ఉంటుందండి, చాలా కొంతకాలమే ఉంటాయి బయట మనం స్ప్రే చేసినాక ఈ బయోపెస్టిసైడ్స్. కాబట్టి పొల్యూషన్ కూడా ఏ దావా లేదు అన్నమాట. వెన్ యూజ్డ్ యాజ్ ఎ కాంపోనెంట్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్స్, biopesticides can greatly reduce the use of conventional pesticides while crop yields remain high. బయోపెస్టిసైడ్స్ వాడడం ద్వారా క్రాప్ ఈల్డ్ పెరుగుతుంది, కన్వెన్షనల్ పెస్టిసైడ్స్ వాడకం తగ్గుతూ వస్తుంది. టు యూజ్ బయోపెస్టిసైడ్స్ ఎఫెక్టివ్లీ, however, users need to know a great deal about the managing pest and must carefully follow the label direction. బయోపెస్టిసైడ్స్ కూడా మేజర్ నెగిటివ్ ఏంటంటే అండి, అవి లివింగ్ పెస్టిసైడ్స్ కదా, బతికున్నటువంటి పెస్టిసైడ్స్ కదా, వాటిని కరెక్ట్ స్టోరేజ్ చేయకపోయినా, కరెక్ట్గా వాడకపోయినా వాటి యొక్క ఫలితం అనేది మనకు దక్కదనమాట. అదే మన డిసడ్వాంటేజ్. హైలీ స్పెసిఫిక్, ఏదో ఒకటో రెండో రకాల ఇన్సెక్ట్ని చంపడానికి నాకు ఇంత పెట్టుబడి ఎందుకండి? ఒకటే పెస్టిసైడ్ మందు చేసి ఒక 10 పెస్ట్లను చంపిందంటే అది హ్యాపీ, కానీ దానివల్ల నెగిటివ్స్ కూడా ఉన్నాయి కదా మనకి. సో ఆఫెన్ స్లో స్పీడ్ ఆఫ్ యాక్షన్, మెల్లిగా ఎఫెక్ట్ చేస్తుందండి జంతువుల పైన. వేరియబుల్ ఎఫికసీ, మామూలుగా వాడకం బట్టి దాని గురించి అవగాహన ఉన్న వ్యక్తిని బట్టి దాని యొక్క అవుట్పుట్ ఉంటుందండి. చుట్టుపక్కల ఉన్న ఎన్వైరన్మెంట్ బట్టి కూడా ఆ బయోపెస్టిసైడ్ యొక్క అవుట్పుట్ ఉంటుంది. సో ప్లీజ్ పాస్ ఈవెన్ దిస్ వీడియో అండ్ ట్రై టు రీడ్ ఇట్. Okay, living organisms evolve and increase the resistance to the biological, chemical and
ఓకే, లివింగ్ ఆర్గానిజం ఏవైతే ఉంటుందో రోజు రోజుకి ఇమ్యూనిటీ తెచ్చుకుంటాయండి. తద్వారా ఏమవుతుంది, వాటిని బయోపెస్టిసైడ్స్ అనేవి అంత ఈజీగా చంపలేవు. అన్ఇంటెండెడ్ కాన్సిక్వెన్సెస్, మామూలుగా ఈ బయోపెస్టిసైడ్స్ అనేటివి ఎలాంటి ఎఫెక్ట్ తెస్తాయో మనకి ఇప్పటికీ తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్, బ్రాడ్ స్పెక్ట్రమ్ ఆఫ్ బయోపెస్టిసైడ్స్ హ్యావ్ లీథల్ అండ్ నాన్ లీథల్ రిస్క్ ఫర్ నాన్ టార్గెటెడ్ నెగిటివ్ పోలినేటర్స్ సచ్ యాజ్ ఏవైతే బ్రెజిల్లో పోలినేషన్కి సంబంధించినటువంటి జంతువులు ఉన్నాయో వాటిని కూడా ఎఫెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఎస్పెషల్లీ ఆ ఫెరోమోన్స్కి సంబంధించినటువంటి ఏదైతే బయోకెమికల్ పెస్టిసైడ్స్ ఉన్నాయి కదండి, ఈ బయోకెమికల్ పెస్టిసైడ్స్ ద్వారా రిలీజ్ చేసే అటువంటి ఫెరోమోన్స్ ద్వారా ఏవైతే హనీ బీస్ పోలినేటర్స్ ఉంటాయో వాటికి పిచ్చి లేవడం, అవి దారిని మర్చిపోవడం కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి. So friends, now we will go to our next topic, that is cloning. So what exactly is cloning? Cloning అంటే ఏంటి, క్లోనింగ్ వల్ల వచ్చే ఉపయోగాలు ఏంటో ఇక్కడ నేర్చుకుందాం. క్లోనింగ్ ఈజ్ ఎ టెక్నిక్ సైంటిస్ట్ యూస్ టు మేక్ ఎగ్జాక్ట్ జెనెటిక్ కాపీ, అంటే మీలాగానే పక్కకు ఇంకో మనిషిని తయారు చేయడాన్ని క్లోనింగ్ అంటాము. ఆఫ్ లివింగ్ థింగ్స్, జీన్స్ తయారు చేయొచ్చు, అంటే మీ యొక్క జీన్స్ని సేమ్ టు సేమ్ రెప్లికేట్ చేయొచ్చు ల్యాబొరేటరీలో, లేదా మీ బాడీకి సంబంధించిన ఏదైనా పాడైతే సేమ్ టు సేమ్ బాడీ పార్ట్ని తయారు చేయొచ్చు, దట్ ఈస్ టిష్యూ. మీ బాడీలో సెల్స్ని తయారు చేయొచ్చు. ఈవెన్ హోల్ ఎనిమల్ కెన్ బి క్లోన్డ్. ఇక్కడ మీకు చిన్న ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలండి, ఎందుకంటే క్లోనింగ్ ద్వారా డెవలప్ అయినటువంటి ఎనిమల్ ఖచ్చితంగా మీలాగానే ఉంటుందని ఎటువంటి నిర్ధారణ లేదు. కానీ నేచురల్గా ఫామ్ అయ్యేటువంటి క్లోన్స్కి ఎగ్జాంపుల్ ఏదంటే కవలలు, ఏవైతే కవల పిల్లలు పుడతారో ఐడెంటికల్ ట్విన్స్ ఉంటారో దే ఆర్ కాల్డ్ నేచురల్ క్లోన్స్. దాదాపు అన్నీ సేమ్ ఉంటాయండి వాళ్ళకి. అయితే ఇప్పుడు నేను మీ దగ్గర నుంచి మీ డిఎన్ఏ తీసుకొని మీ యొక్క క్లోన్ తయారు చేస్తే అది అచ్చుగుద్దినట్టు మీలాగానే ఉండదు. ఎందుకంటే ఈ డిఎన్ఏ అనేది ఎప్పుడైతే ట్రాన్స్ఫర్మేషన్ అవుతుందో దాంట్లో కొంత తేడాలు అనేటివి సైన్ క్యూన్ అంటే ఖచ్చితంగా జరగాల్సిందే. ఆ చిన్న తేడా వలన పొట్టిగా ఉండొచ్చు, పొడుగ్గా ఉండొచ్చు మీకంటే, ఓకే, మీలాగానే కనబడవచ్చు కానీ నల్లగా ఉండొచ్చు, మీలాగానే కనబడవచ్చు కానీ తెల్ల వెంట్రుకలు ఉండొచ్చు, ఎలా అయినా కావచ్చు అనమాట. సో some clones already exist in nature. Example, single-celled organisms like bacteria, exact copies of themselves each time they reproduce. ఇదే కాకుండా అసెక్షువల్ రిప్రొడక్షన్ వలన అసెక్షువల్ రిప్రొడక్షన్ అది ప్లాంట్స్లో కానీ ఎనిమల్స్లో కానీ అసెక్షువల్ రిప్రొడక్షన్ వలన ప్రొడ్యూస్ అయ్యే ప్రతి కాంపౌండ్ లేదా ప్రతి ఆర్గానిజం అనేది క్లోన్గానే భావిస్తాం. ఎస్పెషల్లీ మనం స్నేక్స్లో చూస్తామండి. స్నేక్స్లో ఈ పద్ధతిని ఏమంటామంటే పార్థినోజెనిసిస్. ఏమంటామండి? పార్థినోజెనిసిస్. ఈ పార్థినోజెనిసిస్ అనే పద్ధతి ఏంటి అంటే ఏవైతే మేటింగ్ దొరికినటువంటి ఆడ స్నేక్స్ ఉంటాయో అవి వాటికి అవే పిల్లల్ని కనడం ద్వారా, గుడ్లు పెట్టడం ద్వారా దాని యొక్క క్లోన్స్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ పార్థినోజెనిసిస్. మేల్ అవసరం లేదండి, ఫిమేలే తనకి సేమ్గా ఉన్నటువంటి క్లోన్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇన్ హ్యూమన్ ఐడెంటికల్ ట్విన్స్ ఆర్ సిమిలర్ టు క్లోన్స్. దే షేర్ ఆల్మోస్ట్ ఎగ్జాక్ట్ సేమ్ జీన్స్. ఐడెంటికల్ ట్విన్స్ ఆర్ క్రియేటెడ్ వెన్ ఫర్టిలైజ్డ్ ఎగ్ స్ప్లిట్స్ ఇంటూ 2. మామూలుగా ఐడెంటికల్ ట్విన్స్ ఎప్పుడు వస్తారండి? ఇది ఫర్టిలైజ్డ్ ఎగ్ అయి ఉంటే, దీంట్లో స్పర్మ్ ఓవం మంచిగా ఫర్టైల్ అయిపోయింది, ఈ ఎగ్ 2 ముక్కలు అయిపోయి ఇలా 2 ముక్కలు అయిపోతాయి. అంటే సేమ్ జీన్ 2 ముక్కలు అవ్వడం ద్వారా మనకి ట్విన్స్ పుడుతున్నారు కాబట్టి దే ఆర్ ఆల్సో కాల్డ్ క్లోన్స్. సైంటిస్టులు ల్యాబుల్లో కూడా క్లోన్స్ తయారు చేస్తారండి. మామూలుగా ఎందుకంటే ఎక్కువగా ఎక్స్పెరిమెంట్స్ చేసేందుకు. టు ఆఫెన్ క్లోన్ జీన్స్ ఇన్ ఆర్డర్ టు స్టడీ బెటర్ అండర్స్టాండ్ దెమ్. టు క్లోన్ ఎ జీన్, రీసెర్చ్ take DNA from a living creature and insert it into the carrier like bacteria or yeast. Every time there is a carrier reproduces, a new copy of gene is made. ప్రతిసారి ఏం చేస్తామండి, మీ యొక్క డిఎన్ఏ తీసేసి ఒక ఎగ్లో పెట్టేసి మళ్ళీ గర్భంలో ఇన్సర్ట్ చేస్తే సేమ్ మీలా అనే ఇంకొకరు పుడతారు. కాబట్టి దట్ ఈస్ వాట్ క్లోనింగ్ ఈజ్. ఎనిమల్స్ ఆర్ క్లోన్ ఇన్ వన్ ఆఫ్ ద 2 ways. 2 రకాలు ఉంటాయండి క్లోనింగ్లో. ఫస్ట్ ఈజ్ ఎంబ్రియో ట్విన్నింగ్ అండి. మీ యొక్క ఎగ్ ఫామ్ అయిన తర్వాత దాన్ని స్ప్లిట్ చేసేసి ఫామ్ చేయడం. సైంటిస్ట్ ఫస్ట్ స్ప్లిట్ ద ఎంబ్రియో ఇంటూ హాఫ్స్. దోస్ 2 halves ఆర్ ప్లేస్డ్ ఇన్ ద మదర్స్ యూటరస్.
Each part of the embryo develops into a unique animal and two animals share the same genes అన్నమాట. ఇదే కాకుండా నెక్స్ట్ ఏముంటుందండి, ఎంబ్రియో ట్విన్నింగ్ అయిపోయింది. నెక్స్ట్ ఈజ్ కాల్డ్ సొమాటిక్ సెల్ న్యూక్లియర్ ట్రాన్స్ఫర్. సొమాటిక్ సెల్ న్యూక్లియర్ ట్రాన్స్ఫర్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇందులో ఏంటంటే ఆర్ కాల్ ద సెల్స్ దట్ మేకప్ అన్ ఆర్గనిజం బట్ నాట్ స్పర్మ్ అండ్ ఎగ్. దీంట్లో స్పర్మ్ ఇంక్లూడ్ కాదు, ఎగ్ ఇంక్లూడ్ కాదు, కానీ ఈ సొమాటిక్ సెల్ అనేది ప్రతి ఆర్గనిజంలో ఉంటుందండి. స్పర్మ్ అండ్ ఎగ్ సెల్స్ కంటైన్ ఓన్లీ వన్ సెట్ ఆఫ్ క్రోమోజోమ్స్ అండ్ వెన్ దే జాయిన్ డ్యూరింగ్ ఫర్టిలైజేషన్ ద మదర్స్ క్రోమోజోమ్స్ మెర్జ్ విత్ ఫాదర్. ఇప్పుడు పిల్లలు పుట్టేటప్పుడు తల్లి నుంచి సగం క్రోమోజోమ్స్, తండ్రి నుంచి సగం క్రోమోజోమ్స్ షేర్ చేసుకుంటూ ఉంటారు. Somatic cells on the other hand already contain two full sets of chromosomes. రెండు ఫుల్ సెట్స్ ఉంటాయి ఈ యొక్క సొమాటిక్ సెల్స్లో. టు మేక్ ఏ క్లోన్ ఏం చేస్తామంటే సైంటిస్ట్ ట్రాన్స్ఫర్ ద డిఎన్ఏ ఫ్రమ్ అన్ ఎనిమల్ సొమాటిక్ సెల్ ఇంటూ ఎగ్ సెల్ దట్ హ్యాస్ ఇట్స్ న్యూక్లియస్ అండ్ డిఎన్ఏ రిమూవ్. ఏదైతే ఎగ్ ఉంటుందో దాంట్లో డిఎన్ఏ న్యూక్లియస్ తీసేసి దాంట్లో నాలో నుంచి కానీ మీలో నుంచి కానీ తీసినటువంటి సొమాటిక్ సెల్ని పడేస్తే సేమ్ మీలా అనే ఇంకొకరు ప్రొడ్యూస్ అవుతారు. ద ఎగ్ డెవలప్స్ ఇన్ టు ద ఎంబ్రియో అండ్ కంటైన్ సేమ్ జీన్స్ యాజ్ ద డోనార్. Then the embryo is implanted into the adult female uterus to grow. They still have not cloned a human being. హ్యూమన్ బీయింగ్ ఎందుకు క్లోన్ చేయలేదంటే అండి, ఈ క్లోనింగ్ అనేది చాలా కాంప్లికేటెడ్ ప్రాసెస్ మరియు ఫెయిల్ రేట్ అనేది చాలా ఎక్కువ ఉంటుందండి. డాలీ షీప్ అనే షీప్ మొట్టమొదటిసారిగా క్లోన్ చేసినటువంటి ఒక షీప్ అండి. దీన్ని క్లోన్ చేసినప్పుడే దాదాపు 276 సార్లు మనం ఫెయిల్ అయ్యామండి. అంటే దాదాపు 276 చిన్న చిన్న గొర్రె పిల్లలు కానివ్వండి, ఎంబ్రియోస్ కానివ్వండి, అది లాస్ అవ్వడం ఇలా జరిగింది. కాబట్టి హ్యూమన్ని ప్రొడ్యూస్ చేయడం అంత ఈజీ కాదు. There are also ethical concerns about the cloning of human being. ఎందుకంటే అండి ఈ యొక్క క్లోనింగ్ పద్ధతి ద్వారా మీకు కావాల్సినటువంటి స్టెమ్ సెల్స్, ఇప్పుడు మీరు వ్యాధితో బాధపడుతున్నారు అనుకోండి, మీ డిఎన్ఏని తీసుకొని ఒక ఎగ్లో ఇన్సర్ట్ చేసి అది తల్లి కడుపులో ఎంబ్రియో సైజులో పెంచడం ద్వారా పూర్తిగా ఎదగనివ్వకుండా ఆ ఎంబ్రియోని వెంటనే బయటికి తీసేసి దాంట్లో ఉన్నటువంటి స్టెమ్ సెల్స్ వాడి మీకు థెరపీ చేయడం కూడా వన్ టైప్ ఆఫ్ క్లోనింగ్ మెథడ్. ఓకే, రీసెర్చర్స్ హ్యావ్ యూజ్ క్లోన్స్ ఇన్ మెనీ వేస్. The embryo made by cloning can be turned into stem cell factory. చెప్పాను కదా, stem cells are an early form of cells that can be grown into many different types of cells and tissues. Scientists can turn them into nerve cells to fix damage of spinal cord or insulin making cells to treat diabetes కూడా ట్రీట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో ఆర్టిఫిషియల్ క్లోనింగ్ మామూలుగా మేము మీకు ఇప్పుడు చెప్పినటువంటి స్టెమ్ సెల్స్ ఏవైతే తీసుకుంటున్నామో లేదంటే ఇంకొద్దిగా పెంచడం ద్వారా ఆ పిల్లోని తనకు సంబంధించినటువంటి బాడీ పార్ట్స్ తీసుకోవడం, ఇలాంటివి వాటిని ఏమంటామంటే థెరప్యూటిక్ క్లోనింగ్ ఎంబ్రియానిక్ స్టెమ్ సెల్స్ కోసం. రిప్రొడక్టివ్ క్లోనింగ్ కాపీస్ ఆఫ్ హోల్ ఎనిమల్. జీన్ క్లోనింగ్ కేవలం జీన్స్ మరియు సెగ్మెంట్ ఆఫ్ డిఎన్ఏని మాత్రమే క్లోన్ చేస్తున్నాం. సో ఇప్పటివరకు చెప్పినటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లోనింగ్ని నేను 3 ఫేసెస్గా డివైడ్ చేయొచ్చు: జీన్ క్లోనింగ్, థెరప్యూటిక్ క్లోనింగ్, రిప్రొడక్టివ్ క్లోనింగ్. So next important topic, my friends, is bioinformatics. Bioinformatics is nothing but మీ DNA గురించి కానీ బయోటెక్నాలజీని యూజ్ చేసినట్టు కానీ దాన్ని ఇన్ఫర్మేటివ్ ఫామ్గా తీసుకురావడం, దాంట్లో ఇచ్చినటువంటి ప్రతి కాంపోనెంట్ గురించి క్లియర్గా మెన్షన్ చేయడం. సో బయోఇన్ఫర్మాటిక్స్ ఇస్ అప్లికేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ టు స్టడీ ద లివింగ్ థింగ్స్ యూజువల్లీ అట్ మాలిక్యులర్ లెవెల్. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యూజ్ చేసి బతికున్నటువంటి ఆర్గనిజమ్స్ని మాలిక్యులర్ లెవెల్లో స్టడీ చేయడమే బయోఇన్ఫర్మాటిక్స్. ఇన్వాల్వ్స్ ద యూసేజ్ ఆఫ్ కంప్యూటర్ కలెక్ట్, ఆర్గనైజ్ అండ్ యూజ్ ఆఫ్ బయాలజికల్ ఇన్ఫర్మేషన్ టు ఆన్సర్ ద క్వశ్చన్స్ ఇన్ ద ఫీల్డ్ లైక్ ఎవల్యూషనరీ బయాలజీ. దీన్ని మొత్తం డేటా అంతా కలెక్ట్ చేసి సిమిలర్ డిఎన్ఏ లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా ఉండండి, మీ యొక్క వంశపారపర్యంగా వస్తున్నటువంటి వ్యాధులు ఏమైనా ఉండే, బట్టతలు కానివ్వండి లేదంటే డయాబెటీస్ కానివ్వండి, ఇంకేమైనా ఉంటే ఈ డిఎన్ఏ కోడింగ్ వాటిని మొత్తం స్టడీ చేయడం వలన ఏ ప్రోటీన్ ద్వారా లేకుంటే మీ డిఎన్ఏలో ఉన్నటువంటి ఏ సిగ్మెంట్ ద్వారా మీకు ఆ వ్యాధి వస్తుంది అన్న దాన్ని క్లారిటీగా తెలుసుకొని దాన్ని జీన్ ఎడిటింగ్ ద్వారా కూడా తీసేయగలం కదా. సో ఆ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ కోసం యూజ్ చేసేదే మన యొక్క బయో ఇన్ఫర్మాటిక్స్ అనే టెక్నాలజీ. సో వాట్ ఆర్ ద అప్లికేషన్స్ ఆఫ్ దిస్ బయో ఇన్ఫర్మాటిక్స్? ఎక్కడెక్కడ యూజ్ చేయొచ్చు? మామూలుగా మనం ఒక మెడిసిన్ని డెవలప్ చేయడానికి యూజ్ చేయొచ్చు, ట్రీట్మెంట్ని ఫాలో కావడానికి చేయొచ్చు,
for prediction of secondary, tertiary, quaternary structure of proteins, for genome annotation, for identification of nucleotide sequence for functional genes, prediction of functional gene product, drug discovery and diagnosis కోసం, for sequence and analysis to determine these genes which encode regulatory sequences or peptides by using information of sequences. ఓకే, మామూలుగా బయో ఇన్ఫర్మాటిక్స్లో అండి ప్రపంచం మొదలు పెట్టక ముందే భారతదేశం ఈజ్ ద ఫస్ట్ కంట్రీ టు హ్యావ్ ఇన్ ద వరల్డ్ టు ఎస్టాబ్లిష్ 1987లోనే బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేసుకున్నామండి. డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ కింద వస్తుందండి. దీన్ని ఇంకా కూడా ముందుకు తీసుకెళ్తూ ఉంటున్నాం మనం. has taken up this infrastructure development project and created a distributed network at very low cost. ప్రపంచంలోనే మొట్టమొదటి దేశం బయో ఇన్ఫర్మాటిక్స్ యొక్క గొప్పతనం గురించి తెలుసుకొని స్టార్ట్ చేశామండి. సమ్ ఆఫ్ ద అచీవ్మెంట్స్ ఆఫ్ ఇండియా ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఇన్ఫర్మాటిక్స్, మన భారతదేశం యొక్క అచీవ్మెంట్స్ ఏంటి అంటే, ఫార్ములేటెడ్ బయో ఇన్ఫర్మాటిక్స్ పాలసీ అనేది మనకు ఉందండి భారతదేశానికి, 2004లో ఇచ్చాం మనం. India has more trained bioinformatics than any other country in the world. Department of Biotechnology developed mechanism aiding exchange of information within bioinformatics in SAARC countries. Double-digit growth in bioinformatics sector. India is among the preferred CRO and CTO location drug development. ఎందుకంటే బయో ఇన్ఫర్మాటిక్స్ ఉంటే డ్రగ్ కంపెనీస్ అన్నీ కూడా మన దేశానికే వచ్చి ఇక్కడే ఎస్టాబ్లిష్ చేస్తారు. ఎందుకంటే ఇక్కడ జీన్ పూల్ ఉంది, వాళ్ళ దగ్గర డేటా ఉంది. ఆ డేటా పైన రీసెర్చ్ చేస్తే మెడిసిన్ తొందరగా రెడీ అవుతుంది. సో తద్వారా అవర్ గవర్నమెంట్ ఎఫర్ట్స్ హ్యావ్ గాన్ ఇన్ టు ఏ గుడ్ రిజల్ట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ మై ఫ్రెండ్స్ ఈజ్ జెనెటికలీ మోడిఫైడ్ క్రాప్స్. బయోటెక్నాలజీని యూజ్ చేసి డిఫరెంట్ వైరస్ని కానీ, జీన్ని, బ్యాక్టీరియాని కానీ, ఈస్ట్ని కానీ, లేదంటే ఎనీ అదర్ మైక్రో ఆర్గానిజం రిలేటెడ్ డిఎన్ఏ వెన్ యూ ఇన్సర్ట్ దెమ్ ఇన్ టు ఎ ప్లాంట్ డిఎన్ఏ టు ఫార్మ్ ఒక కొత్త రకమైన పంటను తయారు చేసేందుకు పద్ధతినే జెనెటికల్లీ మోడిఫైడ్ క్రాప్స్ అంటాం. అయితే భారతదేశంలో ఈ జెనెటికల్లీ మోడిఫైడ్ క్రాప్స్ అనేటివి ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ కిందకి వస్తాయండి. దీన్ని జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రైజల్ కమిటీ కింద వాళ్ళు పర్మిషన్ ఇస్తేనే మీకు దాన్ని మనం ఎన్వైరన్మెంట్లో లేదా మనం సరౌండింగ్స్లో మీరు ప్లాంట్ చేయగలరు. భారతదేశంలో పర్మిషన్ వచ్చినటువంటి ఏకైక జెనెటికల్లీ మోడిఫైడ్ క్రాప్ ఏదైనా ఉంది అంటే అది బీటీ కాటన్. అయితే బీటీ బ్రింజాల్ గురించి జెనెటికల్ ఇంజనీరింగ్ అప్రైజల్ కమిటీ 2010 వరకు కూడా ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకున్నారు, కానీ ప్రజలు అపోజ్ చేయడం వల్ల దాన్ని ఆపేశాం. అదేవిధంగా బీటీ మస్టర్డ్ ఏదైతే ఆవులు ఉంటాయో వాటిని కూడా మనం ఇంట్రడ్యూస్ చేయలేదు. ఓకే, ఎందుకు ఇది చేయలేదంటే దెర్ ఈజ్ ఆల్వేస్ అన్ అగెనెస్ట్ అంటే అప్రైజింగ్ ఉంటుందని ప్రజల నుంచి. ఎందుకంటే అవి తినడం ద్వారా ప్రజల్లో ఆరోగ్యానికి ఏమైనా ఇబ్బంది అవుతుందా అన్న దానిపైన ఎగ్జాక్ట్ రీసెర్చ్ మన దగ్గర లేదు. అవి ఇంట్రడ్యూస్ చేయడం ద్వారా ఇతర ప్లాంట్స్కి ఎటువంటి ఎఫెక్ట్స్ పడతాయో దాని గురించి కూడా మన దగ్గర రీసెర్చ్ అవుట్పుట్ లేదు. కనుక ప్రజల్లో నుంచి ఇటువంటి వాటికి ఎప్పుడూ ఆపోజిట్ వస్తూనే ఉంటుంది. ఏదైనా ఫారెన్ జీన్ తీసుకొచ్చి ప్లాంట్లో పెట్టేసి ఆ ప్లాంట్ని స్పెసిఫికేషన్స్ ఎక్కువగా ఇస్తే దాన్ని జెనెటికల్లీ మోడిఫైడ్ క్రాప్స్ అంటాం. ఫ్రెండ్స్, ఇదంతా కూడా నేను ప్రొవైడ్ చేసినటువంటి డేటా ఒకసారి పాస్ చేసుకొని చదువుకోవాలి. ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ ఐ హ్యావ్ సెడ్ ఈజ్ ప్రొవైడెడ్ ఇన్ దిస్ స్లైడ్. ఓకే, ద సేమ్ థింగ్ ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986. ఓకే, మామూలుగా పర్మిషన్ లేకుండా ఏమైనా పండిస్తే మాత్రం 5 ఏళ్ల వరకు జైలు శిక్ష ఉంటుందండి విత్ ఫైన్ ఆఫ్ 1 lakh. సో ఫ్రెండ్స్, నౌ వీ విల్ లెర్న్ అబౌట్ ఆర్డిఎన్ఏ. ఆర్డిఎన్ఏ అంటే ఏంటండి? మనము ఇప్పుడు నేర్చుకున్నటువంటి డిఎన్ఏ ఎడిటింగ్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో, క్రిస్పార్ కాస్నన్ కానివ్వండి, లేదంటే డిఫరెంట్ టెక్నాలజీస్లో వన్ ఆఫ్ ద మేజర్ టెక్నాలజీ ఆఫ్ జీన్ ఎడిటింగ్ ఈజ్ ఆర్డిఎన్ఏ టెక్నాలజీ అండి. రీకాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీ అంటాం. దీంట్లో ఏం చేస్తామంటే అండి, 2 డిఫరెంట్ డిఎన్ఏస్ని కంబైన్ చేసేసి కొత్త డిఎన్ఏని ఫామ్ చేయడానికి ట్రై చేస్తాం. టెక్నాలజీ యూజ్ ఫర్ ప్రొడ్యూసింగ్ ఆర్టిఫిషియల్ డిఎన్ఏ త్రూ కాంబినేషన్ ఆఫ్ డిఫరెంట్ జెనెటిక్ డిఎన్ఏస్ ఫ్రమ్ డిఫరెంట్ సోర్సెస్ ఈజ్ రిఫర్డ్ టు యాజ్ రీకాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీ అండి. మీకు సింపుల్గా చెప్తానండి. మామూలుగా యూపీఎస్లో అడిగారు, కెన్ అన్ ఆర్టిఫిషియల్ డిఎన్ఏ బి ప్రొడ్యూస్ ఇన్ ఎ ల్యాబొరేటరీ? ఆర్టిఫిషియల్ డిఎన్ఏ యూపీఎస్లో అడిగారండి. సివిల్ సర్వీసెస్లో డిఎన్ఏ ల్యాబ్లో ప్రొడ్యూస్ చేయవచ్చా లేదా అని అడిగారు. అది ఎస్ కదండి. సో ఇక్కడే చెప్పాడు వాడు, టు ప్రొడ్యూస్ అన్ ఆర్టిఫిషియల్ డిఎన్ఏ కంబైనింగ్ 2 or different డిఎన్ఏస్ అని అన్నాడు, రీకాంబినెంట్. ఇది కరెక్ట్.
మళ్ళీ ఇంకో క్వశ్చన్ అడిగారు, ఎనిమల్ సెల్ మరియు ప్లాంట్ సెల్ కలిపి మీరు డిఎన్ఏని ప్రొడ్యూస్ చేయొచ్చా అనేసి ఒక క్వశ్చన్ అడిగారు. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్టీరియా అనేది ఒక ఎనిమల్ అనుకుంటే, బ్యాక్టీరియా ఈజ్ ఏ మైక్రో ఆర్గానిజం. ఓకే, మైక్రో ఆర్గానిజం ఇట్స్ ఎ లివింగ్ సెల్. ఓకే, బ్యాక్టీరియల్ తురిన్జెనిసిస్ దాని నుంచి బ్యాక్టీరియా నుంచి తీసినటువంటి ఒక డిఎన్ఏని ప్లాంట్లో పెట్టడం ద్వారా మనకి బీటీ కాటన్ అనే ప్రోడక్ట్ వచ్చింది. ఓకే, తద్వారా మీకు ఏం తెలుస్తుందండి, ఒక ప్లాంట్ సెల్ ఎనిమల్ సెల్ కూడా కాంబినేషన్లో మనం డిఎన్ఏ ప్రొడ్యూస్ చేయొచ్చు. ఇలాంటి డిఎన్ఏస్ ప్రొడ్యూస్ చేయాలంటే మనం యూజ్ చేసేటువంటి టెక్నాలజీనే ఈ యొక్క ఆర్డిఎన్ఏ టెక్నాలజీ, దట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ జెనెటిక్ ఇంజనీరింగ్. ఓకే, మామూలుగా ఆర్డిఎన్ఏ టెక్నాలజీ యొక్క ప్రాసెస్ మీరు ఇక్కడ చూడొచ్చు. మీకు అనుకున్నంత ఈజీ అయితే కాదండి. ఒక అనవసరమైన డిఎన్ఏని తీసేసి ఆ ప్లేస్లో కొత్త డిఎన్ఏని యాడ్ చేయడం అనేది అంత ఈజీ కాదు. ఎందుకంటే దానికి కట్ చేసేటువంటి మాలిక్యులర్ సీజెస్, దానికి అటాచ్ అయ్యేటువంటి గమ్ లాంటి పదార్థాలు కూడా మనకి ఎగ్జాక్ట్గా అవసరం అన్నమాట. The recombinant DNA technology emerged with the discovery of restrictive enzymes in the year 1968 by Swiss microbiologist Weber Arber. Inserting the desired gene into the genome of the host is not as easy as it sounds. Ant easy anga anukunnanta. It involves the selection of desired gene for administration into the host, followed by selection of perfect vector with which the gene has to be integrated and recombinant DNA is formed. కరెక్ట్ మనం ఏ జీన్స్ అతికిద్దాం అనుకున్నాం దానికి ఫస్ట్ కనుక్కోవాలి, దానికి అనుకూలమైన వెక్టార్ ఇవ్వాలి, ఏదైతే ఆ జీన్ని తీసుకుపోయి మనం అటాచ్ చేసేటువంటి మేజర్ డిఎన్ఏకి అటాచ్ అవుతుందో ఇదంతా అవసరం మనకి. Thus the recombinant DNA has to be introduced into the host and at last it has to be maintained in the host and carried forward to the ఆఫ్స్ప్రింగ్. ఇది మామూలుగా మెయింటైన్ చేయాలి, మళ్ళీ అది పెట్టేటువంటి పిల్లల్లో కూడా ఈ యొక్క డిఎన్ఏ ట్రాన్స్ఫర్మేషన్ ఏదో జరిగిందో అది వే ఫార్వర్డ్ కావాలి. మామూలుగా దాంట్లో డిఫరెంట్ స్టెప్స్ ఏంటో చూద్దాం. ఆర్డిఎన్ఏ ఒక టెక్నాలజీ యూజ్ చేసి కొత్తగా ఫామ్ చేసే డిఎన్ఏ ఎలా ఫామ్ అవుతుంది. మొట్టమొదటిసారిగా ఐసోలేషన్ ఆఫ్ జెనెటిక్ మెటీరియల్. ఏదైతే జెనెటిక్ మెటీరియల్ మీరు కోరుకుంటున్నారో దాన్ని ఫస్ట్ తీసుకోండి. First and the initial step of recombinant DNA is to isolate desired DNA in its pure form, that is free from macromolecules. Step 2, cut the gene at recognized sites. ఆ జీన్ని ఎక్కడెక్కడ కట్ చేయాలో అక్కడ కట్ చేయండి, ఆ జీన్ ప్లేస్లో కొత్త జీన్ తెచ్చి అటాచ్ చేసేందుకు. The restrictive enzyme plays a major role in determining the location at which desired gene is inserted into the vector genome. Thus the reactions are called restrictive enzyme digestion. ఈ రెస్ట్రిక్టివ్ ఎంజైమ్ పోయి మొత్తం డిఎన్ఏలో ఈ పార్ట్లో నువ్వు కట్ చేస్తే నువ్వు పెట్టేటువంటి కొత్త డిఎన్ఏ ఇక్కడ సెట్ అవుతుంది. అంటే ఈ యొక్క పార్ట్ ఆఫ్ డిఎన్ఏ వచ్చేసి దీని ద్వారానే నీకు డయాబెటీస్ వస్తుంది, నీకు బట్టతలు వస్తుంది, కాబట్టి దీన్ని తీసేయాలి అని చెప్పి రెస్ట్రిక్టివ్ ఎంజైమ్ చెప్తుంది. సో ఇది తీసేసిన తర్వాత దీంట్లో బట్టతలు రాకుండానో లేకుంటే డయాబెటీస్ రాకుండా ఉన్నటువంటి హెల్తీ జీన్ని తీసుకొచ్చి ఈ ప్లేస్లో పెట్టాలి. సో స్టెప్ 2లో కట్ చేసాం కదండి. సో యాంప్లిఫైయింగ్ ద జీన్ కాంపీస్ త్రూ పాలిమరైజ్ చైన్ రియాక్షన్. వాటిని మల్టిప్లై చేయండి, పెద్దగా చేయండి. దిస్ ప్రాసెస్ ఇస్ టు యాంప్లిఫై సింగిల్ కాపీ ఆఫ్ డిఎన్ఏ ఇంటూ థౌజండ్స్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ కాపీస్ వన్స్ ద ప్రాపర్ జీన్ ఆఫ్ ఇన్సర్షన్ హ్యాస్ బీన్ కట్ బై ద రెస్ట్రిక్టివ్ ఎంజైమ్స్. నెక్స్ట్ లిగేషన్ టెస్ట్ అనమాట. లిగేషన్లో ఏం చేస్తామండి, స్టెప్ ఆఫ్ లిగేషన్, జాయినింగ్ ఆఫ్ టూ పీసెస్, ఏ కట్ ఫ్రాగ్మెంట్ ఆఫ్ డిఎన్ఏ అండ్ ద వెక్టార్ టుగెదర్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఎంజైమ్ డిఎన్ఏ లిగేస్. ఈ లిగేషన్లో ఏం చేస్తామండి, ఏదైతే మనం డిజైర్డ్ జీన్స్ కట్ చేసుకొని పెట్టుకున్నామో తీసుకొచ్చి దీనికి అతికేయడం అన్నమాట. లిగేస్ అనే ఎంజైమ్ ద్వారా ఇది జరుగుతుంది. ఫిఫ్త్, ఇన్సర్షన్ ఆఫ్ రీకాంబినెంట్ డిఎన్ఏ ఇంటూ ద హోస్ట్. ఎవరి కోసం అయితే డిఎన్ఏ తయారు చేసామో వారిలోకి ఎక్కివ్వడం. In step, the recombinant DNA is introduced into the recipient host. This process is termed as transformation. Once after the insertion of recombinant DNA into the host cell, it gets multiplied and is expressed in the form of manufacturing protein in which this can be achieved. The effective transformed cells or organisms carry forward the recombinant gene into the offspring. ఈ టెక్నాలజీ ద్వారా ఫామ్ చేసినటువంటి జెనెటిక్ ఇంజనీరింగ్ ఏదైతుందో అది పిల్లలకి వారి పిల్లలకు కూడా ట్రాన్స్ఫర్ అవుతూ వస్తుందన్నమాట.
అప్లికేషన్ ఆఫ్ రీకాంబినెంట్ డిఎన్ఏ ఈ టెక్నాలజీని దేంట్లో వాడచ్చు అంటే జీన్ థెరపీలో వాడచ్చు, అలానే మీకు క్లినికల్ డయాగ్నోసిస్లో మీకు వ్యాధులు ఉన్నాయా లేవా అని తెలుసుకోవడానికి ఏదైతే ఇమ్యూనో డయాగ్నోస్టిక్ టెక్నిక్స్ ఉంటాయో చూడండి, అందులో మేజర్లీ ఎలిసా టెస్ట్లో ఈ యొక్క రీకాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీని మనం వాడుతూ ఉంటాం. అలానే ఈ రీకాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీ యూజ్ చేస్తే మనం బయోటెక్నాలజీ ద్వారా మంచి ఈల్డ్ని ఇచ్చేటటువంటి డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్ని, ఫ్రూట్స్ని లేదా వెజిటేబుల్స్ని కూడా తయారు చేసుకున్నామండి. దాంట్లో ఒకటే ఫ్లావ్సార్ అనే టమాటో మరియు గోల్డెన్ రైస్ ఏదైతే రిచ్ ఇన్ విటమిన్ ఏ, బీటీ కాటన్ ఇవన్నీ కూడా మనం ప్రొవైడ్ చేసుకోవడం జరిగింది. ఇదే టెక్నాలజీని యూజ్ చేసి వీ కెన్ ఆల్సో ఈవెన్ ప్రొడ్యూస్ డిఫరెంట్ కాంపౌండ్స్ విచ్ ఆర్ యూస్ఫుల్ ఇన్ మోడర్న్ మెడిసిన్. ఇన్సులిన్ కానివ్వండి, ఓకే, ఇన్సులిన్ కూడా మనం ఇదే టెక్నాలజీ యూజ్ చేసి ల్యాబొరేటరీలో ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. So friends, let's see some of the model prelims question which you can expect from all these topics. ఇందులో నుంచి model prelims questions ఏమొస్తాయి? See, which of the following features of DNA makes it unique suited to store and transmit genetic information from one generation to another generation? డిఎన్ఏకు ఉన్న ఏ స్పెషల్ ఫ్యూచర్ వల్ల అది ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్కి జెనెటిక్ డేటాని ట్రాన్స్ఫర్ చేస్తుంది అంటే ఆన్సర్ ఏంటి అండి? నెంబర్ ఆఫ్ బేస్ పేర్సా, షుగర్ ఫాస్ఫేట్ బ్యాక్ బోనా, కాంప్లిమెంటరీ ఆఫ్ 2 స్టాండ్సా లేదా డబుల్ హెలికలా? మామూలుగా చూడండి ఫ్రెండ్స్, బేస్ పేర్స్ అనేటి ఆర్ఎన్ఏకి డిఎన్ఏకైనా, ఫాస్ఫేట్ షుగర్ ఆర్ఎన్ఏ డిఎన్ఏకి, కాంప్లిమెంటరీ ఆఫ్ 2 స్టాండ్స్ వదిలేసింది, ఇవి రెండు ఆర్ఎన్ఏ డిఎన్ఏకి సేమ్. కానీ యూనిక్ నేచర్ ఆఫ్ డిఎన్ఏ ఈజ్ ఇట్స్ డబుల్ హెలికల్ స్ట్రక్చర్. దానికి ఉన్నటువంటి డబుల్ హెలికల్ స్ట్రక్చర్ ద్వారానే అది జనరేషన్స్కి, డిఫరెంట్ జనరేషన్స్కి జెనెటిక్ డేటాని షేర్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ చూడండి, ఇంపార్టెంట్ అండి ఇది కూడా. ద ప్రాసెస్ ఆఫ్ కాపీయింగ్ జెనెటిక్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ వన్ స్ట్రాండ్ ఆఫ్ డిఎన్ఏ ఇంటూ ఆర్ఎన్ఏ. జెనెటిక్ ఇన్ఫర్మేషన్ ఏదైతే డిఎన్ఏలో ఉంటుందో ఆర్ఎన్ఏ పని ఏంటండి? మెసేజ్ పంపిస్తుంది సెల్స్కి, మీరు ప్రోటీన్స్ పంపించాలని. డిఎన్ఏ మొత్తం డాటా హబ్, మొత్తం మెసేజ్లు పంపేది మాత్రం ఆర్ఎన్ఏ. ఈ యొక్క పద్ధతి ఏదైతే ఉందో డిఎన్ఏ నుంచి ఆర్ఎన్ఏకి డాటా వచ్చే పద్ధతిని ఏమంటామంటే ట్రాన్స్క్రిప్షన్ అంటాము. ట్రాన్స్క్రిప్షన్ అనేసి అంటామన్నమాట. సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మై ఫ్రెండ్స్, ఇది ఏపీపీఎస్సీ గ్రూప్ 1లో వచ్చినటువంటి ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అండి. ఏమడిగారండి? వాట్ ఈజ్ రీకాంబినెంట్ డిఎన్ఏ, డ్రా ద స్కీమాటిక్ టు షో ద ప్రాసెస్ ఆఫ్ క్రియేటింగ్ ఆర్డిఎన్ఏ, explain the roles of restrictive enzymes and vectors in the process, give an example of rDNA technology. నేను ఫస్ట్ స్లైడ్లోనే rDNAకి బ్యూటిఫుల్ డయాగ్రామ్ ప్రొవైడ్ చేశానండి. So you can use the diagram and whatever the points I have said, that is in different 5 steps processలో నేను ఏం చెప్పానండి, రెస్ట్రిక్టివ్ ఎంజైమ్స్ని సెకండ్ ఫేజ్లో వేస్తాం. అవి పోయి టార్గెటెడ్ సైట్కి అతుక్కొని ఉంటాయి. తర్వాత ఆర్టీపీసీఆర్ చేస్తాం, వాటిని మల్టిప్లై చేస్తాం. మల్టిప్లై చేసిన తర్వాత కావాల్సినటువంటి డిఎన్ఏని అందులో వేస్తాం, అవి అటాచ్ అయిపోతుంది. ఆ తర్వాత అటాచ్ అయిపోయిన తర్వాత వచ్చినటువంటి ఆయా డిఎన్ఏ శాంపుల్స్ని వి విల్ ఇన్సర్ట్ దెమ్ ఇన్ టు ద హోస్ట్. ఆ హోస్ట్లోకి వెళ్ళిన తర్వాత ఆ డిఎన్ఏ మల్టిప్లై అవుతూ వెళ్తూ ఉంటుంది. సో దాట్ గివ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ rDNA టెక్నాలజీ అన్నాడు. ఎగ్జాంపుల్ ఏంటి అండి? మీరు బీటీ కాటన్ గురించి రాయొచ్చు, లేదా ప్రొడక్షన్ ఆఫ్ ఇన్సులిన్ ఇన్ ల్యాబొరేటరీ రాయొచ్చు. ఓకే, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ rDNA టెక్నాలజీ. rDNA technology is called recombinant DNA technology, or also called as genetic engineering, where 2 different DNAs are combined to form a new artificial DNA అని చెప్పేసి మీరు రాయాల్సి వస్తుంది. So friends, I think we have completed the topic of biotechnology for today. So thank you for watching our video. This is Nikhil from Telugu One Academy. Thank you.